హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి డ్రామా వరల్డ్. ఈరోజు మనం ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే డ్రామా ఎపిసోడ్ 20, 21, 22, 23 చూడబోతున్నాం. ఇప్పటి వరకు లాస్ట్ ఎపిసోడ్ కనుక చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం హీరో బాధపడడం చూసాం. తన వద్ద పనిచేసే అంకుల్ వద్దకు వెళ్ళి నేను ఇక్కడే పడుకుంటానని చెప్తాడు. అంకుల్, మీ నాన్నగారు కూడా ఇలాగే నా దగ్గరకు వచ్చేవారు అని చెప్తాడు. హీరోయిన్ ఆస్ట్రేలియా వెళ్ళడానికి పాస్పోర్ట్ అంతా రెడీ చేసుకుని ఉంటుంది. వాళ్ళ వదిన కూతురు వద్దు అంటే నేను అక్కడికి వెళ్ళి వర్క్ చేసి మనీ సంపాదించి అలాగే ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటా అని చెప్తుంది. సైంటిస్ట్ ఏజీ3తో నేను ఒక అందమైన అబ్బాయిగా మార్చబోతున్నా అని అంటాడు. ఏజీ3 అలాగే మార్చేయండి అని అంటుంది. హీరోయిన్ పార్సల్ డెలివరీ చేద్దామని వెళ్తే అక్కడ హీరో రియల్ కోసం డ్రెస్ సెలెక్ట్ చేయడం చూసి కొంచెం సాడ్ అవుతుంది. ఇక మీదట అంతా మంచిగా జరగాలి తనకని అనుకుంటుంది. రియల్ ఆ టైంలో ఇప్పుడు యూజువల్ ఇక్కడ ఉండి ఉంటే నాకు ఎలాంటి డ్రెస్ బాగుందని సెలెక్ట్ చేసేవాడు అని అనుకుంటుంది. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య చైర్మన్ పార్క్ చావుకి కారణమైన అప్పుడు యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ని కనిపెట్టి యూజువల్ వాళ్ళ నాన్న గురించి కంపెనీలో అందరికీ తెలిసేలా చేయాలని అనుకుంటారు. తర్వాత కేమ్ ఫినాన్షియల్లో బోర్డ్ మీటింగ్ని చూపిస్తారు. రియల్ వాళ్ళ నాన్న కంపెనీ గ్రోత్ చేస్తాడు కిమింగ్క్యూ అంటే యూజువల్ వాళ్ళ నాన్న గ్రోత్ కన్నా ప్రజెంట్ జనరేషన్లో కంపెనీ ఇమేజ్ ఇంపార్టెంట్. తను వస్తున్నాడు అంటేనే అందరూ భయపడి పారిపోతారు. తన విచిత్ర ప్రవర్తన వల్ల ఈ కంపెనీ ఇమేజ్ పాడవుతుంది అని అంటాడు. నెక్స్ట్ చైర్మన్గా యూజువల్ ఉంటాడని చెప్తాడు. అప్పుడు హీరో ఈ మీటింగ్ అయిపోయేసరికి కంపెనీ నుండి మిస్టర్ హాంగ్ యూజువల్ బయటికి వెళ్తారనిపిస్తుంది నాకు అని. డయాన్ షిప్ బిల్డింగ్ ఆర్ఎన్ఏ టీం వాళ్ళు తయారు చేసింది కేవలం షిప్స్నే కాదు, అందులో శాంటా మేరియా టీం వాళ్ళు ఒక గొప్ప రోబోని తయారు చేశారు. ఇప్పుడు నేను ఈ ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఆండ్రాయిడ్ రోబోట్ని తయారు చేసిన మిస్టర్ హాంగ్ బెక్యూ అతని టీంని ఇన్వైట్ చేస్తున్నా అంటాడు. సైంటిస్ట్ అక్కడికి వచ్చి నేనే హాంగ్ బెక్యూ, నేను నా టీంతో కలిసి ఆండ్రాయిడ్ రోబోట్ అయిన ఏజీ3ని తయారు చేస్తా అని డెమో ఇస్తాడు. తర్వాత యూజువల్ హీరోతో నేను ఎవరిని మోసం చేయాలనుకోలేదు, నీకు సంతోషమైనా నేను కంపెనీ నుండి వెళ్ళిపోవడం అని అంటాడు. హీరో 15 years బ్యాక్ నువ్వు నన్ను మోసం చేస్తావు చిన్నప్పుడు అని అంటాడు. ఆ పేపర్లో ఏముందో నీకు తెలుసు. యూజువల్ అప్పుడు నేను చిన్న పిల్లాడిని, అప్పుడు నాకేం తెలుసు అని అంటాడు. రియల్ వాళ్ళ నాన్నతో మీరు చెప్పింది నిజమా నాన్న, యూజువల్ కంపెనీ నుండి వెళ్ళిపోయాడు, కానీ వాళ్ళ నాన్న తప్పు చేస్తే యూజువల్కి ఎందుకు శిక్ష అని అంటుంది. ఈ కంపెనీకి యూజువల్ సీఈఓ కాబట్టి అన్నీ అతన్ని చూసుకోవాలని అంటాడు. హీరో ఇంటికి వెళ్ళాక హీరోయిన్ పంపిన హాట్ ల్యాంప్లను చూసి టచ్ చేస్తే అక్కడ హీరోయిన్ గుర్తు వస్తుంది. అప్పుడు సైంటిస్ట్ ఏజీ3 ఫేస్ చేంజ్ చేస్తున్నామని హీరోకి మెసేజ్ చేస్తాడు. హీరో బాగా ఎమోషనల్ అయ్యి అక్కడికి వెళ్తాడు. సైంటిస్ట్ ఏజీ3తో నేను అబ్బాయిగా మార్చేస్తున్నా ఇప్పుడు అంటే నా రూపం ఏదైనా నేను ఏజీ3గానే ఉంటాను మాస్టర్ అని చెప్తుంది. హీరో సైంటిస్ట్తో తనని రీసెట్ చేయకుండా ఉండాల్సింది, తనకి గుడ్ బై చెప్పకుండా ఉండాల్సింది, తనను మళ్ళీ ట్రైనింగ్ చేసి తనకు మళ్ళీ అన్నీ గుర్తొచ్చేలా చేస్తా, తను నాకు కావాలని అంటాడు. నీకు ఏమైంది కిమింగ్క్యూ, ఇలా కుదరదు అని సైంటిస్ట్ అంటాడు. హీరో ఏడుస్తూ తను నాకు బాగా గుర్తు వస్తుంది, మళ్ళీ తనని చూడాలని ఉంది, చాలా చాలా గుర్తు వస్తుందని ఏడుస్తూ అంటాడు. హీరో ఏజీ3కి అన్ని గుర్తు రావాలని చెప్పేసి పిల్లి మాస్టర్ అని చూపిస్తాడు. పర్ఫ్యూమ్ బాటిల్తో వాష్ చేయాలి అంటే ఏజీ3 ఇలా ఎవరు చేయరు పర్ఫ్యూమ్ బాటిల్ యూజ్ చేసి అని అంటుంది. హీరో నువ్వు నా నిధివే కానీ నిన్ను మళ్ళీ ఎలా అన్ని గుర్తు చేయాలని నాకు తెలియట్లేదని అంటాడు. ఇప్పుడు నా ఇన్పుట్ వేరే ఉంది, మళ్ళీ నన్ను తీసుకురాలేరు అని అంటుంది. రియల్ హీరోతో నేను నిన్ను కిస్ చేయలేను, మ్యారేజ్ కూడా చేసుకోలేను, ఆ లెటర్స్ కూడా నేను రాయలేదు అని చెప్తుంది. నాకు తెలుసు, అవి ఓపెన్ చేసిన ప్రతిసారి నాకు చాలా సంతోషంగా ఉండేది, ఇందుకు అంకుల్కు చాలా థ్యాంక్స్ అంటాడు. హీరో మీటింగ్ అయిపోయాక హీరోయిన్ అన్నయ్యతో ట్రైన్లో జనాలతో కలిసి వెళ్తున్నా అని చెప్పి వచ్చి అక్కడ చూస్తే హీరోయిన్ని చూసి షాక్ అవుతాడు. తన సేమ్ నేను పోగొట్టుకున్న ర్యాబిట్ డాల్లా ఉంది అని తననే చూస్తూ ఉంటాడు. కొందరు ఈ సీట్ మాదని చెప్పి వస్తారు. హీరో సారీ చెప్పి బయటికి వెళ్ళి సైంటిస్ట్కి కాల్ చేసి ఏజీ3 ఫేస్ గురించి అడుగుతాడు. సైంటిస్ట్ తన ఒక క్యారెక్టర్ మోడల్, తన ఫేస్, బిహేవియర్, తన హ్యాబిట్స్ అన్నీ తనలాగే ఉంటాయని చెప్తాడు. హీరోని అలా తన ముందు చూసి హీరోయిన్ బాగా ఏడుస్తూ వాష్రూమ్లో ఉంటుంది. యూజువల్కి రౌడీలు ఏజీ3 ఐస్ క్రీమ్ తిన్నది అంతా చెప్తారు. తను లాయర్ ఇంట్లో ఉంటుందని కూడా చెప్తారు. యూజువల్ సైంటిస్ట్ని కలిసి తను ఎవరు అంటే తను ఏజీ3కి క్యారెక్టర్ మోడల్, నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అంటాడు. మీరు నాతో కలిసి పనిచేయాలనుకుంటే ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని యూజువల్ అంటాడు. హీరోయిన్ని ఫాలో చేస్తూ హీరో తన వెళ్ళకుండా వెళ్తాడు. హీరోయిన్ వాళ్ళ వదిన అమ్మగారి రెస్టారెంట్లో హీరోయిన్ కొన్ని డేస్ వర్క్ చేస్తా, మీకు హెల్ప్ చేస్తా అని అంటుంది. వాళ్ళ ఆంటీకి ఫిషెస్ వచ్చాయని బోట్ దగ్గర నుంచి కాల్ వస్తే హీరోయిన్ అక్కడికి వెళ్తుంది, అన్నీ కలెక్ట్ చేసుకుంటుంది. కానీ హీరోయిన్కి తెలియకుండా హీరో తననే ఫాలో చేస్తూ ఉంటాడు.
హీరోయిన్ ఆప్రాన్ వేసుకొని అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటే హీరో రావడం చూసి షాక్ అవుతుంది. నేను గుర్తున్నానా, మార్నింగ్ ట్రైన్లో కలిసాను, మీతో మాట్లాడాలి అని అంటాడు. ట్రైన్లో చూస్తే ఇలా ఫాలో అవుతూ రావాలా, నాకు చాలా వర్క్ ఉంది అని అంటుంది. మీ వర్క్ అయ్యే వరకు ఇక్కడ వెయిట్ చేస్తా అని కూర్చుంటాడు. హీరోయిన్ కిచెన్లో టెన్షన్ పడుతూ సన్హేకి కాల్ చేసి హీరో ఇక్కడికి వచ్చేసాడని అంటుంది. నీకు తెలియని స్ట్రేంజర్స్తో ఎలా బిహేవ్ చేస్తావో అలా ఇగ్నోర్ చేయని చెప్తుంది. హీరోయిన్ నెక్లెస్ దాచేస్తుంది. హీరో వద్దకు వెళ్ళి నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు, నీకు నచ్చానా ఏంటి, అందుకని నేను వర్క్ చేస్తున్న ప్లేస్కి రావడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది. హీరో ఫుడ్ కావాలని అంటాడు. వాళ్ళ ఆంటీ నిన్ను ఇబ్బంది పెడితే చెప్పు, పోలీసులకి కాల్ చేస్తా అని అంటుంది. లేదు, తనని నేను చాలా ఇబ్బంది పెట్టా అని హీరోయిన్ అంటుంది. సైంటిస్ట్కి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి కిమింగ్క్యూ మేము ఉండే ప్లేస్లో ఉన్నాడు, తను ఇక్కడికి వచ్చేసాడు అని మెసేజ్ చేస్తుంది. పై కంప్యూటర్లో ప్రాబ్లం ఉంది అని సర్వర్ బాయ్స్ని పిలుస్తుంది. అక్కడికి రౌడీలు వస్తారు. AG3 రౌడీని చూసి మీ గురించి తెలుసుకోవచ్చా అని అంటుంది. ఇంకో రౌడీ వాళ్ళ కంప్యూటర్లో ఉండే డేటాని యూజువల్ వద్ద సీక్రెట్గా పనిచేసే హ్యాకర్కి పంపించేస్తాడు. సైంటిస్ట్ టీం హ్యాకర్ని కనిపెట్టేసి డేటాని రిమూవ్ చేసేస్తారు. వాళ్ళ ఆంటీ తను చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడు, తనని ఇంకా వెయిట్ చేయనీయకు అని చెప్తుంది. హీరోయిన్ అలాగే అని వెళ్తుంది. నేను నా ఫ్రెండ్ని కోల్పోయా, తను సేమ్ నీలాగే ఉండేది అని అంటాడు. తన నేను హాయ్ AG3 అని పిలిచేవాడినని చెప్తాడు. అయితే మీకు హాంగ్బెక్యూ తెలుసా, నేను క్యారెక్టర్ మోడల్ని AG3కి, నేను మనిషిని, రోబోట్ని కాదు, ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకండి అని వెళ్ళిపోతుంటే వాళ్ళ ఆంటీకి ఇక్కడ రూమ్స్ ఉన్నట్లున్నాయి కదా, నాకు కావాలి ఆంటీ అని అంటాడు. హీరోయిన్ ఏం చేయలేక రూమ్ చూపిస్తుంది. హీరోయిన్కి సన్హే కాల్ చేసి సైంటిస్ట్ వాళ్ళకి చెప్పా, మీ వద్దకి స్టార్ట్ అయ్యారు, వాళ్ళు వస్తున్నారని చెప్తుంది. సైంటిస్ట్ హీరోకి కాల్ చేసి నువ్వు క్యారెక్టర్ మోడల్ అయిన తనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, తను చాలా భయపడుతుంది, మేము మీ వద్దకి వస్తున్నాం, నిన్ను రేపు అక్కడి నుంచి తీసుకెళ్తామని చెప్తాడు. సైంటిస్ట్ వాళ్ళ కంప్యూటర్లో సీక్రెట్గా హీరోయిన్కి సపరేట్గా ఉన్న ఫోల్డర్ మ్యూచువల్ దగ్గర పనిచేసే హ్యాకర్స్ కనిపెట్టేస్తారు. హీరోయిన్ నేను బయటికి వెళ్తున్నానని వెళ్తుంటే వాళ్ళ ఆంటీ హీరోయిన్కి తోడుగా హీరోని పంపిస్తుంది. వాళ్ళు అక్కడ రూమ్లోకి వెళ్ళి కొన్ని వస్తువులు వెతుకుతుంటే డోర్ ఎవరో ఓపెన్ చేస్తారని ఒక పర్సన్ వచ్చి క్లోజ్ చేసి వెళ్ళిపోవడం చూసి ఇక్కడ హీరోతో దొరికిపోయానని టెన్షన్ పడుతుంది. హీరో తనతో మార్నింగ్ వరకు మాట్లాడొచ్చని హ్యాపీ ఫీల్ అవుతాడు. అక్కడ కొంచెం ఫుడ్ ఉండడం చూసి ఇద్దరు కలిసి తింటుంటే హీరో తననే చూస్తూ నేను AG3తో కలిసి ఇలా ఫుడ్ తినాలనుకున్నా అని చెప్తాడు. మనం ఫ్రెండ్స్గా ఉందామా అంటే నాకు నీ గురించి తెలియదని అంటుంది హీరోయిన్. మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అంటేనే చెప్పానే అంటుంది. నా పేరు కిమింగ్క్యూ, నేను ఫస్ట్ టైం మా ఇంటికి AG3 వచ్చాక నన్ను చూసి ఓరి దేవుడా అంది. సైంటిస్ట్కి కాల్ చేస్తే ఫ్రెండ్ మోడ్ ఆన్ అయిందని అన్నారు. ఒక బాక్స్లో ఎగ్ పెట్టి పాస్వర్డ్తో ఓపెన్ చేయంటే బాక్స్ పగలగొట్టింది. నా వద్ద ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్ని కాపాడి నన్ను కింద పడేసింది. తను రెయిన్ వచ్చినప్పుడు నాకు కిస్ చేసింది. తనని అలా నేను ఫ్రెండ్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తా. తను నాకు విలువైన నిధిలా భావించా అని చెప్తాడు. సైంటిస్ట్కి డాక్టర్ కాల్ చేసి జియాని AG3 మోడల్ లాగా ఉండమని చెప్పండి. జానీ లాగా అలర్జీ షాక్ వస్తే తనని కాపాడడానికి తన దగ్గర ఉన్న మెడిసిన్ సరిపోవని చెప్తాడు. వెంటనే అక్కడి నుంచి కిమింగ్క్యూని తీసుకురండి అని అంటాడు. తర్వాత AG3ని రీసెట్ చేస్తా అంటే మరి AG3 వెళ్ళిపోయాక నీకు గుర్తు రాలేదా అని హీరోయిన్ అంటుంది. ఫస్ట్లో కొంచెం బాధపడేవాడిని, ఏడ్చా కొన్ని రోజులు, తర్వాత కంపెనీకి వెళ్ళడం, బుక్స్ చదవడం అలా చేసేవాడిని. కానీ నాకు AG3 బాగా గుర్తు వచ్చింది. సైంటిస్ట్తో ఫేస్ చేంజ్ చేయొద్దని చెప్పా. మళ్ళీ తనకి ఫస్ట్ లాగా ట్రైనింగ్ ఇచ్చా కానీ తను తిరిగి రాలేదు. అలా హీరో బాధపడడం చూసి హీరోయిన్ ఏడుస్తుంది. హీరోకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసినా నమ్మడు, మోసం చేస్తామని అనుకుంటాడు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలని అంటాడు సైంటిస్ట్. హీరోయిన్తో అన్నీ నేనే చెప్తున్నా, నీ గురించి ఏం చెప్పలేదు అంటే నేను మా అన్నయ్య, వదిన, వాళ్ళ కూతురు ఉంటాము. నేను మా నాన్నగారిని చాలా మిస్ అవుతున్నా, తను చనిపోయాడు. అతను కార్లను రిపేర్ చేసేవాడు. ఎంత పాడైపోయిన కార్ అయినా సరే ముందు కంటే బాగా రిపేర్ చేసేవాడు. ఒక పర్సన్ ఈ ప్రపంచంలోనే అందరికంటే తెలివైన దాన్ని జీనియస్ అని పొగిడాడు. అతను చాలా మంచివాడని చెప్తుంది. ఇంకా నువ్వు మీరు ఉండే ప్లేస్కి తిరిగి వెళ్ళిపోవాలి, నాకు ప్రామిస్ చేసినట్లుగా. ఇలాగే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళు అలా మాట్లాడుతూ అలాగే నిద్రపోతాను. మార్నింగ్ అయ్యాక డోర్ ఓపెన్ చేసినట్లు చూపిస్తారు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.